మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ నెల 5 నుంచి అయోధ్యకు బీజేపీ ప్రత్యేక రైలు. అవును, తెలంగాణ ప్రజలకు గమనిక. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రామ మందిర అంశాన్ని రాష్ట్ర ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. అయోధ్యలో రామాలయ నిర్మాణం లోక్సభ ఎన్నికలు కలిసి వస్తుందని ఆ పార్టీ ఆశిస్తుంది. రామమందిర సెంటిమెంట్తో ఇప్పుడు 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలను నిలుపుకోవడంతో పాటు 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయకేతనం ఎగరవేయాలని భావిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో 10కి పైగా సీట్లను గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. ఇందుకు సంబంధించి రామమందిర అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకోవాలని కాషాయ దళం ప్లాన్ అయితే చేస్తుంది. తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తులు హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైలును నడిపే యోచనలో బీజేపీ అయితే ఉంది. ఈ మేరకు ఈ నెల 5 నుంచి మార్చి 5 వరకు అయోధ్యకు బీజేపీ నేతృత్వంలో ప్రత్యేక రైలు నడపనున్నారు. తెలంగాణ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైలు నడపాలని కాషాయ పార్టీ నిర్ణయించింది. తెలంగాణలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఒక్కో ప్రత్యేక రైలును అయోధ్యకు నడిపేలా ప్లాన్ అయితే చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000 మంది అయోధ్యకు వెళ్లే అవకాశం కల్పించేలా కమల్నాథులు అయితే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వరుసగా 17 రోజుల పాటు 15 నియోజకవర్గాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అయోధ్యకు బీజేపీ నడిపే ప్రత్యేక రైలు ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే 2 ప్రత్యేక కమిటీలను కూడా వేశారు. ఒక కమిటీ తెలంగాణలో రైళ్ల నిర్వహణ ఏర్పాటును సమన్వయం చేస్తూ, మరో కమిటీ ఇక్కడ నుంచి వెళ్లిన వారికి అయోధ్యలో అన్ని ఏర్పాట్లు సమకూరుస్తుందన్నమాట. కాగా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానం కైవసం చేసుకోవడం లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఉత్సాహాన్ని అయితే నింపేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసేందుకు రాష్ట్రంలో బీజేపీ జాతీయ నేతలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా మరి ఉచితంగా ఫ్రీగా తీసుకెళ్తారా లేకపోతే డబ్బులు తీసుకుంటారో ఇంకా తెలియదు. మ్యాక్సిమం ప్రత్యేకంగా ట్రైన్లు అయితే వేస్తున్నారు కాబట్టి ఫ్రీగానే తీసుకెళ్తారని చెప్పేసి మనకు అర్థమవుతుందన్నమాట. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని